ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి జూన్ నెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశికి చెందిన జాతకులకి, ఈ మేషరాశికి చెందిన జాతకులు అంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే కృత్తికా నక్షత్రం మొదటి పాదానికి చెందిన జాతకులు ఎవరైనా సరే ఈ మేషరాశికి చెందిన జాతకులై ఉంటారు. ఈ మేషరాశికి చెందిన జాతకులకి మరి ఈ వారం 24 నుంచి 27వ తేదీ వరకు కూడా మేషరాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారస్తులకి, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కూడా చాలా వరకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే వార ప్రారంభంలో 22, 23 తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం మీ యొక్క తండ్రికి సంబంధమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీ తండ్రి గారికి కానీ మీ తండ్రి గారికి సంబంధమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సంతానంతో కలహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే వారాంతంలో మాత్రం అంటే 28, 29 తేదీలో మాత్రం ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ధనం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొంచెం బంధువులతో విరోధాలు కూడా ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఈ రాశికి చెందిన జాతకులు ఆ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా ఈ రాశికి చెందిన జాతకులు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది. ఆ తర్వాత వృషభ రాశికి చెందిన జాతకులకి ఈ వారంలో అంటే జూన్ 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఉన్న వారంలో ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థంలో అంటే 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కూడా వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అవి ఫలవంతం అవుతాయనే విషయాన్ని గమనించాలి. అయితే 22, 23 తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే బయట దూర ప్రయాణాలు చేసినప్పుడు బయట ఆహార పానీయాలు తీసుకోవటం అనేది అంత మంచిది కాదు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. అలాగే మీ తండ్రి సంబంధమైన బంధువుల నుంచి కానీ మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే బంధువులతో కూడా సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పిల్లలతో కూడా మీరు కొంచెం గొడవలు లేకుండా ఉండటం అనేది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. మరి ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా మరిన్ని మంచి ఫలితాల కోసం శ్రీ మహాలక్ష్మి ఆరాధన చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉండటానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మిథున రాశికి చెందిన జాతకులకి ఈ వారంలో 24, 25, 28, 29 తేదీలు అనేవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఈ మిథున రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి 22, 23 తేదీలు అనేవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఈ 22, 23 తేదీలు అనేవి ఈ మిథున రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ పార్ట్నర్స్తో మీకు చాలా వరకు మంచి రిలేషన్స్ ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. భాగస్వామి వ్యాపారాలతో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి. స్త్రీ సౌఖ్యం ఏర్పడుతుంది. అయితే 29, 24, 25 తేదీలో మాత్రం ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంతానంతో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే 28, 29 తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీకు ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. బంధువులతో మీరు హ్యాపీగా సంతోషంగా ఉంటారు.
మీరు కోరిన వస్తువులను మీరు పొందడానికి అవకాశాలు ఉంటాయి. గౌరవ మర్యాదలు పొందుతారు. కీర్తి ప్రతిష్టలు కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంటే ఈ మిథున రాశికి చెందిన జాతకులకి వార ప్రారంభంలో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అంటే 22, 23 తేదీలు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. 24, 25 నుంచి 24వ తేదీ నుంచి 29, 27వ తేదీ వరకు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఇక కర్కాటక రాశికి చెందిన జాతకులకి వార ప్రారంభం అంటే 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వీళ్ళకి ఖచ్చితంగా కూడా మీకు శత్రువుల మీద విజయం సాధిస్తారు. ఆరోగ్యం బాగా సిద్ధిస్తుంది. మీరు ఏమైనా ప్రయత్నాలు చేసిన ఆ రుణాలన్నీ కూడా మీకు మంజూరు అవుతాయి. గతంలో మీరు ఎవరికైనా రుణాలు ఇచ్చిన ఆ రుణాలన్నీ కూడా మళ్ళీ తిరిగి మీకు వస్తాయి. అలాగే మీ పార్ట్నర్స్తో కూడా మీకు చాలా వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడుతుంది. వ్యాపార భాగస్వాములతో కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అయితే 26, 27 తేదీలో మాత్రం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు బయట ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండటం మంచిది. ఆహార పానీయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. ఈ జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మీ పిల్లలతో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వారాంతం వరకు 26 నుంచి 29 వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా శివారాధన చేయండి. శివుడికి వీలైతే పంచామృతాలతో అభిషేకం చేయండి. ఆ తర్వాత సింహరాశికి చెందిన జాతకులకి ఈ వార ప్రారంభంలో ఈ రాశికి చెందిన జాతకులు అంటే 22, 23 తేదీల్లో ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఆరోగ్య విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొంచెం సోమరితనానికి దూరంగా ఉండాలి. డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. చేసే పనులకి ఆటంకాలు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. అయితే 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కూడా ఈ సింహరాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అద్భుతమైన ఫలితాలను పొందుతారు. చాలా వరకు విశేషమైన ఫలితాలు పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మీ శత్రుశేషం లేకుండా ఉంటుంది. ఆరోగ్యం సిద్ధిస్తుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీకు అంతకుముందు ఎవరికైనా మీరు రుణాలు ఇచ్చుంటే ఆ రుణాలన్నీ కూడా మీకు వాళ్ళు మళ్ళీ తిరిగి చెల్లించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా శత్రువుల మీద విజయం సాధిస్తారు. శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు. అలాగే ఖచ్చితంగా కూడా మీ పార్ట్నర్స్తో మీకు మంచి బాండింగ్ ఏర్పడుతుంది. భాగస్వామి వ్యాపారాలు కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. అయితే 28, 29 తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో దూర ప్రయాణాలు చేసినప్పుడు బయట ఆహార పానీయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. ఈ జీర్ణ సంబంధమైన సమస్యలు కానీ, ఈ కండరాలకు సంబంధించిన సమస్యలు కానీ మిమ్మల్ని వేధించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారం అంతా కూడా మీరు సూర్య అష్టకాన్ని చదవండి. అలాగే సూర్య నమస్కారాలు చేయండి. ఆది సూర్యాన్ని పఠించండి. ఆ తర్వాత కన్యారాశికి చెందిన జాతకులకి ఈ వారాంతంలో అంటే ఈ వారంలో అంటే 23 నుంచి 29 తేదీల్లో వారాంతంలో మాత్రం వీళ్ళకి అంటే రెండవ భాగంలో వారం మధ్య నుంచి వారాంతం వరకు కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అయితే 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. బంధువులతో వైర్యం పెరుగుతుంది. మనోచాంచల్యం కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొంచెం మానసికంగా కుటుంబపరంగా కూడా మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం అంటే కుటుంబ వ్యవహారాల విషయంలో కొంచెం మానసికంగా ఆందోళన చెందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఏ పని తలపెట్టినా కూడా అది ఏదో రకంగా ఇబ్బందులు కలగటం వల్ల కొంచెం మీకు ఒక రకమైన నిర్లిప్తత ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల దాని నుంచి మీరు బయటపడే ప్రయత్నం చేయాలి. అయితే 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. చాలా మీకు శత్రువుల మీద విజయం సాధిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆదాయం బాగుంటుంది. అలాగే మీ యొక్క పార్ట్నర్స్తో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడితే బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఈ కన్యారాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఆ తర్వాత తులారాశికి చెందిన జాతకులకి
ఈ వార ప్రారంభంలో వారాంతంలో చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి. వార ప్రారంభంలో ఖచ్చితంగా కూడా మీ యొక్క బంధువులు మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా ధైర్యంగా మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కుటుంబ పరంగా కానీ పిల్లల పరంగా కొంచెం మానసికంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం మీరు చేస్తున్న కార్యక్రమాలకు కూడా ఇబ్బందులు ఏర్పడడం వల్ల మీరు మానసికంగా ఆందోళన చెందడానికి అవకాశం ఉంటుంది. అయితే 28, 29 తేదీలో మాత్రం మీరు ఖచ్చితంగా కూడా మీ ఆరోగ్యం సిద్ధిస్తుంది, శత్రువుల మీద విజయం సాధిస్తారు. అలాగే ఖచ్చితంగా కూడా మీకు అన్ని రకాలుగా కూడా బాగుంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు లక్ష్మీనారాయణ స్వామివారి యొక్క ఆరాధన చేయండి. ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఆ తర్వాత వృశ్చిక రాశికి చెందిన జాతకులకి ఈ వారంలో ఖచ్చితంగా కూడా మరి 24, 25 తేదీలు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆయా తేదీల్లో మీకు చాలా వరకు బంధువుల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ మంచి సహాయ సహకారాలు లభించి మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే 22, 23 తేదీల్లో మీరు కొంచెం మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మాటలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ప్రయత్నం చేయకూడదు. అలాగే ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. అలాగే ఓర్పు సహనాలతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 26 నుంచి 29వ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు అంతే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీ పిల్లలతో కానీ బంధువులతో కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే కొంచెం మానసికమైన ఆందోళన, భయం పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. ఖచ్చితంగా మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించిన మంచి ఫలితాలు ఉంటాయి. ఆ తర్వాత ధనుసు రాశి. ఈ ధనుసు రాశికి చెందిన జాతకులకి వార ప్రారంభంలో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. అంటే 22, 23 తేదీల్లో. 24 నుంచి 25 తేదీలలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, విద్య విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. 26, 27 తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి మిత్రులు, బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి. దానివల్ల మీరు మీ కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. 28, 29 తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కుటుంబ పరంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల బంధువులతో సాధ్యమైనంత వరకు గొడవలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే దానివల్ల ఏంటంటే మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి. మేధో దక్షిణామూర్తి వారి స్తోత్ర పఠనం చేయండి. తర్వాత మకర రాశికి చెందిన జాతకులకి ఈ వారం ఖచ్చితంగా కూడా 22, 23 తేదీల్లో ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఖర్చులను ఎంత అదుపు చేసుకుంటే అంత మంచిది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే బంధువులతో మీరు చాలా సంయమనత పాటించాలి. బంధువులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ శత్రువుల నుంచి కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 24, 25 తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఖచ్చితంగా కూడా శరీర సుఖం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, అలాగే సంతోషం పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులను కూడా మీరు సేకరించుకోవడానికి అవకాశం ఉంటుంది. 26, 27 తేదీల్లో మాత్రం కొంచెం ధనపరంగా జాగ్రత్తగా ఉండాలి, వాక్కుపరంగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. 28, 29 తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. మీ యొక్క సోదరులు కానీ లేకపోతే మీ యొక్క మిత్రులతో సహాయ సహకారం లభించి మీ కార్యక్రమాలను కూడా మీరు విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేయండి. ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఆ తర్వాత
కుంభరాశికి చెందిన జాతకులకి 22, 23 తేదీలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. అన్ని రకాలుగా కూడా ఆదాయం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, మంచి కొత్త అవకాశాలు వస్తాయి, కొత్త పదవులు దక్కడానికి, కొత్త ఉద్యోగాలు దక్కడానికి, అన్ని రకాలుగా కూడా మీరు ఏ రంగంలో పనిచేసినా అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. అయితే 24, 25 తేదీలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఖర్చులను అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే బంధువులతో కూడా విరోధాలు లేకుండా మీరు జాగ్రత్తగా మెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. 26, 27 తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. శరీర సుఖం పెరుగుతుంది, సంతోషం పెరుగుతుంది, ధనం పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే విలువైన వస్తువులను కూడా మీరు సేకరించుకోవడానికి అవకాశం ఉంటుంది. 29, 29 తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం మీ యొక్క ఖర్చులు పెరగడానికి మీ యొక్క ధనాన్ని అదుపులో చేసుకోవాలి, వాక్కును అదుపులో ఉంచుకోవాలి. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా శని జపం చేయండి. శనైశ్వర స్వామి వారి యొక్క జపం చేయండి. దాంతోపాటు మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఆ తర్వాత మీనరాశికి చెందిన జాతకులకి వార ప్రథమార్థం చాలా వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే 22 నుంచి 25 వరకు కూడా ఈ మీనరాశి వాళ్ళకి ఎలాంటి తిరుగు ఉండదు, బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి లాభాలు వస్తాయి. మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా అద్భుతమైన లాభాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఉండే వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ప్రమోషన్లు వస్తాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి. అలాగే ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. అలాగే మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా విశేషమైన లాభాలను పొందుతారు. విశేషమైన కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త అవకాశాలను వినియోగించుకుంటారు. బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన వృత్తుల్లో ఉండే వాళ్ళందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే ప్రభుత్వానికి సంబంధించిన అనుమతుల గురించి మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తుంటే అవన్నీ కూడా మీకు అనుకూలంగా వస్తాయి. అన్ని రకాలుగా కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అదే 26, 27 తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఖర్చుల విషయంలో మీరు ఖర్చులను అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బంధువులతో మీరు కొంచెం సమయం పాటించి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం సోమర్థనం పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని నుంచి మీరు బయటపడే ప్రయత్నం చేయాలి. 28, 29 తేదీల్లో మాత్రం కూడా పరిస్థితులన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయి. శరీర సుఖం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, సంతోషం పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే విలువైన వస్తువులు కూడా మీరు సేకరించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా శివనామస్మరణం చేయండి. వీలైతే శివాలయానికి వెళ్ళి శివుని చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల చాలా వరకు అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.